మనకి జనరల్లీ చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, సో ఆ డ్రీమ్స్ ఏంటో తెలుసుకోవడానికి ఒక స్పెషల్ పర్సన్ ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ తో ఇక్కడికి వస్తున్నారు. ఆవిడ కూడా మన ఈటీవీ ఫ్యామిలీకి సంబంధించిన మెంబరే. సో ఆవిడ వస్తే ఆ డ్రీమ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. అవునా? సో డ్రీమ్ లో ఉన్నదంతా బయట చెప్పేస్తారా? మరి నీ గురించి అంత బయట పెట్టేస్తే ఆ స్పెషల్ పర్సన్ పిలిస్తే అప్పుడు అర్థమైపోయింది ఎవరెవరి డ్రీమ్స్ ఏంటో అనేది. సో లెట్ మీ వెల్కమ్ దట్ స్పెషల్ పర్సన్. నాని, హలో నాని. నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాల్సినటువంటి దిస్ డే. మీరు కీర్తి కంటే బాగా చేశారు. అది ఏంటి రియాక్షన్? నాని అన్న అప్పుడప్పుడు చిన్న చిన్న జోకులు వేస్తుంటాను. ఎలాగో వచ్చారు కదా, ఆ బ్రాండింగ్ చదవండి. వాళ్ళిద్దరికి చదవడం రాలా. అవునా? ఆయన గోకే పనిలో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ 30th ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నాకు తెలిసి ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు ఈ 30 ఏళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు. అందులో నేను ఒక్కదాన్ని. ఇదిగో ఈ చైర్ ఒకటి తీసుకొని వచ్చాను. దిస్ ఈస్ ద డ్రీమ్ చైర్. మేడం ఏంటి మేడం దాని ప్రత్యేకత ఏంటి చెప్పండి అసలు? మీరు చెప్పకుండానే మీరు ఎలాంటి కళల్ని కంటున్నారో మాకు తెలిసిపోతుంది. నువ్వు కూర్చోవడం చాలా డేంజర్, ఎందుకంటే ఏమేం కళలు వస్తాయో మాకు తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది? ఎస్. ఏమొచ్చింది? అందులో కూడా స్పాన్సర్ నేమ్స్ అన్ని వచ్చాయి. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ప్రయోగం చేయాలి. చేద్దాం మేడం. మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు ఇందులో పెట్టాము. చిట్టి చేయండి, మీరు ఏదో చిట్టి చేయండి. ఆది బ్లాంక్ లో కూడా నీకు ఆది కనిపించాడే. ఆదిదా. సో ఫస్ట్ మీతోనే ఇది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మెషిన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే కళ్ళు మూసుకోండి. మీకు విషయం చెప్పరా, మిషన్ లో కూర్చుంటే నాకు మిషనే డ్రీమ్ లోకి వస్తుంది. ఆటోమేటిక్ గా మెషిన్ ఆయన మైండ్ లో ఉండేటువంటి వాయిస్ ని రీడ్ చేసి మనకి ఆడిబుల్ లో వినిపిస్తుంది. సరే విందాం, చూద్దాం. ఒక అమ్మాయిని ఎత్తుకుని 10 రౌండ్లు గాల్లో తిప్పాలని ఉంది. చూసారా మా మెషిన్ అమరీష్ పురిలా ఎలా మాట్లాడుతుందో. అబ్బా మంచి మిషన్ ఇది. ఒక అమ్మాయిని ఎత్తుకొని గాల్లో ఒక 10 రౌండ్స్ తిప్పాలని ఉంది అని చెప్పని అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన రోహిణి. మన రోహిణి. హలో, నేను తిప్పాలనుందన్నా, కడుపులో తిప్పాలనుందా. ఒక అమ్మాయినే అన్నావు, నేను అమ్మాయినే. ఎత్తుకొని 10 ఏంటి 100 తిప్పు. తర్వాత నన్ను తిప్పాలి అంబులెన్స్ లో ఎక్కించుకొని. సరే ట్రై చేస్తే ఇట్రా. ఏందిరా ఇటు సైడ్ రా. కానీ వెరీ హెల్ప్ఫుల్ అమ్మాయి, చూడండి అసలు. ఇక్కడ మంచి బ్యాలెన్స్ ఉంది, కూర్చుంటే కాసేపు జాగ్రత్తగా ఎత్తుకో. ఆ బ్యాలెన్స్ ఇద్దరికీ ఉంది. రెడీ 3, 2, 1 గో. అమ్మో నేమేం తిరిగినట్లేదు, భూమే తిరిగినట్టుంది. భూమే తిరిగినట్టుంది. మెషిన్ పనిచేస్తుందని మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ రౌండ్ ట్రై చేద్దాం. ప్లీజ్ మేడం మీరే తీయండి. నరేష్. నరేష్ వాడి డ్రీమ్ మిషన్ కూడా తీర్చలేదమ్మా. సరే విందాం, చూద్దాం. 10 నిమిషాలు టైం ఇస్తే ఇద్దరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేసుకుంటాను. నీకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ఒక ఇద్దరి మీద ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలంటే ఎవరి మీద? నువ్వే ఇంకొకరు రాంప్రసాద్ అన్న. నీ ఇష్టం రే, నువ్వు కొడతావు తిడతావు నీ ఇష్టం, నువ్వు తగ్గొద్దురా నరేష్. ఆల్రెడీ తగ్గే ఉన్నా. మొత్తం మీరే చేశారు. నువ్వేం చేయలేవు కాబట్టి నేను చేస్తున్నావు. మీ వల్ల చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను నేను. నేనేదో నా పాటికి నేను వెళ్ళి చేద్దాం అనుకుంటా. దొబ్బట్లేదు, ఇది వర్కౌట్ కాదు, వేస్ట్. నువ్వు ఇలా మైకులు అందించానట్టు చేయాల్సిన కామెడీ అంతా మొత్తం పోతే నేనేం చేయాలరా? ఇవాళ 40 మంది సీరియల్ ముందు నన్ను అవమానించావురా నువ్వు. నేనేదో పెళ్లి
మనసు ఉంటది, నాకు అంటూ ఒక చిన్న ప్రేమ ఉంటది అని ఏది ఉండదురా మీకు. నాశనం అయిపోతారా రే. మేము నాశనమైనా పర్లేదు, మేము చెప్పిన అమ్మాయిని పెళ్లి చేస్తాం. మెషిన్ ఎవరికైనా పనికొచ్చిందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం బాగా పనికొచ్చింది నరేష్. నెక్స్ట్ పంచప్రసాద్. నేను వెళ్ళేసి వస్తాను, ఇది అయిపోయిన తర్వాత పిలవరా నన్ను ప్లీజ్, నా వల్ల కాదు. అక్క నా వల్ల కూడా కాదు, ఆయన చేయట్లేదు. నేను స్టార్ట్ చేశాను. కీ సేవ్ ఎక్కడ స్టార్ట్ చేస్తాను బాబు ఇంకా. సరే కూర్చో కూర్చో. నేను వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటే సుధీర్ ఆది రామ్ ప్రసాద్ దానికి తగినట్టుగా నటించి చూపించాలి. అంటే నువ్వు డైలాగ్ చెప్తుంటే తగినట్టుగా వాళ్ళు నటించాలంట. సుధీర్ రామ్ ప్రసాద్ ఆది. అప్పట్లో ప్రసాదు ఆది రామ్ ప్రసాద్ సుడిగారి సుధీరు నలుగురు స్నేహితులు ఉండేవారు. నేను లేనా దాంట్లో? కానీ పథకం ప్రకారం పంచప్రసాద్ ని సైడ్ చేసి సుధీరు ఆది రామ్ ప్రసాద్ వస్తా ప్రసాద్ ఫ్రెండ్స్ అయిపోయారు. మనం ఇక్కడ అన్ని పంచుకోవాలి సమానంగా అని డిస్కస్ చేసుకున్నారు. కాదు నాకెక్కువ అంటే నాకెక్కువ, నాకెక్కువ అంటే నాకెక్కువ అని కొట్టుకున్నారు. అరే అరే మనం కొట్టుకోకూడదురా, ఎవరినన్నా కొట్టాలరా అని చెప్పి ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారు. దొరికిందల్లా సమానంగా తింటున్నారు. అయినా కూడా ముగ్గురులో ఒక పండు దగ్గర డిస్కషన్ వచ్చింది. అంటే వాళ్ళకి ఇది నాకే కావాలి, ఇది నాకే కావాలి, కాదు నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి అని వాదాలు పెంచుకున్న తర్వాత ఆది రామ్ ప్రసాద్ ని సుధీర్ని సైడ్ చేశాడు. పథకం ప్రకారం అక్కడే ఉన్న రోహిణి చూశాడు. అమ్మో అని చెప్పి తల టక్మని తిప్పుకున్నాడు. పక్కనే ఫైమాన్ చూశాడు. మెల్లిగా రమ్మన్నాడు. ఫైమా కూడా ఎప్పుడెప్పుడు పిలుస్తారని చెప్పి వెయిటింగ్ లో ఉండి పరిగెత్తుకుని వచ్చింది. జస్ట్ ఆది ఇలా చూడగానే ఫైమా టక్మని ఆదిని తీసుకుని వెనకాల ఉన్న తొప్పలో తీసుకెళ్లిపోయింది. ఆది వద్దు వద్దు అంటున్నా ఫైమా విరోచితంగా పోరాడి బయటికి వచ్చేసింది. పాపం ఆది బాధతో బయటకు వచ్చాడు. అప్పుడు తను చేసుకున్న తప్పు తెలుసుకుని మళ్ళీ స్నేహితులిద్దరిని పిలిచాడు. ముగ్గురు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ అందరూ అయిపోయిన సుధీర్కి తన స్నేహితుడు రామ్ ప్రసాద్ తీసుకుని మామా ఈ రోజు నా బర్త్డే మందు పాటిస్తాను రా అని చెప్పి రారా మామా నేను ముందే గెటప్ సీన్ కూడా పార్టీ ఇచ్చాను, అప్పుడు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేశాడు, మనం తాగుదాం రా అని చెప్పి ఈ లొకేషన్ తీసుకెళ్లాడు. అక్కడ మళ్ళీ ఫుల్గా తాపిచ్చి మామా ఐ ఓకే ఐ ఓకే. కానీ సుధీర్ ఈ విషయం ఎవరికి చెప్పకుండా తన హీరోయిజం తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆది ఎరా సుధీర్ నాకేం తక్కువ, నా స్ట్రెచ్చర్ బాలేదా, నా పొట్ట చూడు, నా బ్యాగ్ చూడు, నా హెయిర్ స్టైల్ చూడు, నాకేం తక్కువ అని అడిగాడు. ఇంకా చాలా టైం ఉంది, నీకు స్పాట్ పెట్టాను, మందు పట్టుకోవడానికి నాకు డబ్బులు లేవు కాబట్టి నిన్ను ఆపాను అన్నాడు. ఈ ఫ్రెండ్స్ ముగ్గురు స్నేహం ఎప్పుడు ఇలా బాటిల్ తోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే స్త్రీలకి కొంచెం సెక్యూర్ ఉంటది. బేసిక్ గా ఈ సెగ్మెంట్ లేదు బాబు, రామ్ ప్రసాద్ గారు చెప్పారు, ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కాలి. సుధీర్ అన్న ఫ్యాన్స్ ఎవరు ఉంటే ప్రసాద్ కాదు రామ్ ప్రసాద్ అని మెచ్చుకోండి కింద కామెంట్స్ లో. కానీ ఒకటైతే ప్రసాద్ ఈ రోజు నిజంగానే నవ్వించావు. అంటే ఇన్ని రోజులు థ్యాంక్ యూ ప్రసాద్, గుడ్ జాబ్. లాస్ట్ మేడం
సుమగారు. ఆస్కార్ అవార్డ్స్ కి హోస్ట్ గా చేయాలని ఉంది. అవార్డ్స్ కి హోస్ట్ గా చేయాలని ఉంది. నిజంగా అది కూడా అవ్వాలి మేడం. Ladies and gentlemen, a very good evening to all of you all and welcome to the Oscars. And today to present the award, may I request the Best Makeup Artist Award, Faima. Her makeup has always been very natural and very beautiful. So hearty congratulations to you, Faima, and requesting Sridevi to please come and present the award. May we request the presenter to please speak a few words. This is fried jazz. Take this aku. దానికి ఇంగ్లీష్ రాక ఏడుస్తుంది అవార్డు వచ్చినందుకు. Faima, may we please request you? I know it's a very emotional moment, but we have only 10 seconds for you to speak. Really, I am. This is my goal. This aku is very personal. This is my dream aku. So I am very trying this award, but now I achieve. Yeah, Jai Balaya. Jai Balaya. Thank you so much, Faima. Thank you, Sridevi. And the last and final award goes to Bhaskars. I got award. I'm very happy. But this award take which home? Which home? In telecast, please delete this award. One house taking, two house asking where is award. If you telecast, 4 houses asking award. So please delete this award. Thank you so much. Thank you. Come on, give it up for Sumagaru. అన్న మీకు ఎలా అనిపించింది సెగ్మెంట్ అంతా? I really enjoyed. ఈ ప్రమోషన్స్ టైంలో ఈ రిలీజ్ ముందు బేసిక్గా మైండ్లో చాలా నడుస్తుంటే ఎప్పుడు బోల్డని థాట్స్ నిద్రలు కూడా సరిగా పట్టవు. ఈజ్ ద ఓన్లీ టైమ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఐ స్పెంట్ వితౌట్ థింక్, అంటే ఏ ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ, ఐ హ్యాడ్ ఫన్. Thank you so much and wishing you super success for Saripoda. Thank you so much. సార్ కృష్ణమోహన్ గారు. సూపర్ గా ఉందండి సుమగారు మీరు రావటం. మీరు అన్నట్టు ఇందాక పంచప్రసాద్ నిజంగానే నవ్వాం. అంత బాగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మనో గారు. ఫెంటాస్టిక్. నాని అన్న ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అబ్సల్యూట్ ప్లెజర్ మీ అందరిని ఇలా కలుసుకోవడం. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఇక్కడ ఒకసారి మైట్ కామ్డ్ మై నర్వ్స్ అండ్ నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ మీ అందరి టైమింగ్ అంటే అసలు ర్యాండమ్గా ఒక్క సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వట్లేదు. అండ్ ఎవరికి ఒకరికొకరికి ఓవర్లాప్ కూడా లేదు బేసిక్గా. ఐ థింక్ మీ అందరూ అంతగా ఒక సింక్ ఫామ్ అయిపోయింది. మీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ కంటిన్యూ దిస్ గ్రేట్ వర్క్. ప్రపంచంలో ఎంత మంచి చేసినా ఏం చేసినా సరే నవ్వించడం మించిన పుణ్యం ఇంకోటి ఉండదు అనుకుంటున్నాను నేను. అండ్ ఐ థింక్ యూఆర్ ఆల్ లక్కీ టు డూ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ బలగం 30th year సెలబ్రేషన్స్ ఇది ఆరంభం మాత్రమే. అండ్ ఐ రియలీ ఎంజాయ్ టుడేస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Nani Anna, and thank you so much, Sumagaru. Everybody give it up for both Nani Anna and Sumagaru.